ఇటీవల మరోసారి కేఆర్ఎంబీ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల నీటి విడుదలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ నీటి వాటాల కేటాయింపులపై గత సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇవాళ మరోసారి సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొనున్నారు. నిన్న నల్గొండలో ఇరు రాష్ట్రాల సీఎల కమిటీ సమావేశమై చర్చించింది. ఇవాళ మరోసారి కేఆర్ఎంబీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. శ్రీనివాస్, ఈరోజు మధ్యాహ్నం 3:30 కేఆర్ఎంబీ సమావేశం ప్రారంభం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. సో జలసౌధలోని కేఆర్ఎంబీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు, ప్రధానంగా రాష్ట్ర కార్యదర్శులు, ఈఎన్సీలు హాజరు కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీన వాస్తవానికి కేఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఆ సమావేశానికి ఏపీ అధికారులు తాము రాలేమని లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ సమావేశము మొన్న 24వ తేదీకి వాయిదా పడింది. 21వ తేదీన వాయిదా పడినప్పటికీ తెలంగాణ అధికారులు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ తమ వాటాకు మించి తరలించకపోతుంది, నీటిని నియంత్రించాలి తరలించకపోకుండా అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు మళ్ళీ మొన్న 24వ తేదీన జరిగినటువంటి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్యన వాదనలు జరిగాయి. సో తెలంగాణ అధికారులు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తుంది, దాన్ని అడ్డుకట్ట వేయాలి, టెలిమెట్రిక్ మీటర్లు పెట్టాలి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నీటిని అంతా కూడా తెలంగాణకే కేటాయించాలి, పరిమితికి మించికి ఏపీ తరలించుకు వెళ్ళింది అనేటువంటి వాదనలు వినిపించారు. సో అటు ఏపీ అధికారులు కూడా ఇప్పుడు తాగునీటి అవసరాలకి తమ రాష్ట్రానికి కూడా నీటి వినియోగం ఎక్కువగానే ఉంది, తాము ఎక్కడా కూడా అధికంగా నీటిని తరలించుకు వెళ్ళలేదు అనేటువంటి వాదనని ఏపీ అధికారులు కూడా కేఆర్ఎంబీ ముందు వినిపించారు. దీంతో రాజీ మార్గంలోనే ముందుకు వెళ్ళాలి, ఈ ఘర్షణతో నీటి వాటాలని నీటి పంపకాలని తెంపలేము, కాబట్టి అక్కడ నీటి లభ్యత ఏ మేరకు ఉంది, ఇరు రాష్ట్రాలకు ఏ మేరకు నీటి వినియోగం ఉంది, ఏ కెనాల్ కింద ఎంత నీటి అవసరం ఉంది అనేటువంటిది తేల్చుకోవడం కోసము రాజమార్గంలో ముందుకు వెళ్ళండి. అందుకోసము ఇద్దరు సీఈలతో ఒక కమిటీని వేసింది మొన్నటి సమావేశంలో కేఆర్ఎంబీ. ఇద్దరు సీఈలు కూడా నిన్న సమావేశమయ్యారు నల్గొండలో. సో అందుకు సంబంధించినటువంటి నివేదికను ఈరోజు కేఆర్ఎంబీ సమావేశంలో సీఈల కమిటీ నివేదించబోతా ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్లు అయితే తమకి ఇటు సాగునీటి అవసరాలకి తాగునీటి అవసరాలకి ఇమ్మీడియట్గా 112 టీఎంసీల నీటిని విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కోరుతా ఉంది. ఏపీ ఇప్పటికే తమ పరిమితికి మించి, వారి వాటాకు మించి కేటాయించినటువంటి కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోయింది. ప్రతిరోజు 10,000 క్యూసెక్లకు మించి తరలించుకు వెళ్ళి దాదాపుగా ఇప్పటికే వారికి ఈ ఏడాది నీటి లభ్యతలో దాదాపుగా 666 టీఎంసీల నీరు వారికి తాత్కాలిక సర్దుబాటు చేస్తే అందులో ఇప్పటికే 639 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకు వెళ్ళింది. కేవలం 27 టీఎంసీల నీరు మాత్రమే ఇంకా ఏపీకి వెళ్లాల్సి ఉంది, మిగతా నీరంతా కూడా తమకే రావాల్సి ఉంది అనేటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది. అటు ఏపీ కూడా తాము ఎక్కడా కూడా అధికంగా తరలించుకు వెళ్ళలేదు, తమకు కూడా నీటి అవసరాలు ఉన్నాయి, సో ఖచ్చితంగా తమకు కూడా నీటిని ఈ వచ్చే జూలై వరకు కేటాయించాలని చెప్పి వారు కూడా కోరుతా ఉన్నారు. సో ఈ వివాదాల నేపథ్యంలో, ఈ ఇద్దరు వాదనల నేపథ్యంలో ఈ రోజు కేఆర్ఎంబీ సమావేశం కూడా కొంత ఆటగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే రాజమార్గంలో ముందుకు వెళ్లాలని సూచించినటువంటి నేపథ్యంలో ఇద్దరు సీఈల కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది, ఏం సూచనలు చేస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఆ నివేదిక ఆధారంగా నీటి కేటాయింపులపైన కేఆర్ఎంబీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.